నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం రాశి ఫలాలు అంటే జనవరి 18 టు జనవరి 24 గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడి యొక్క సంచారం ధనస్సు, మకర, కుంభరాశుల్లో, మకర రాశిలో రవి సంచారం, అదేవిధంగా శని మీనంలోను, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, చాలా గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ ఇలా 5 గ్రహాలు చెప్పాలంటే మకర రాశిలో ఉన్నాయి. ఇంకా గురుడు మనం చూసినట్లయితే మిథున రాశిలో గురు సంచారం ఉన్నది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయి, మనం ఏ పరిహారాలు చేయాలి, ఏ పరిహారాల ద్వారా మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు, మనకి కార్యజయం, ధనలాభం ఏ విధంగా లభిస్తుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశిలోనే 5 గ్రహాలు ఉన్నాయండి. రవి, శుక్ర, కుజ, బుధ ఇలా. మరి ఇంకేమున్నాయా, చంద్రుడు కూడా ఏ జన్మ ద్వితీయ స్థానాల్లో ఉన్నాడు అంటే వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభంలో చంద్రుడు 1000 స్థానంలో అకాల భోజనము, శ్రమ ఉంటాడు. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం ఆయన జన్మలో ఉంటాడు. మళ్ళీ ద్వితీయంలో చంద్రుడు సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి శాటర్న్, శని తృతీయ స్థాన సంచారం ఒక అత్యద్భుతమైనటువంటి యోగంగా ఉంటుంది. ఇంకా మిగిలిన గ్రహాలు అంటారా, గురుడు షష్ఠ స్థానం, రాహు ద్వితీయ స్థానం, మరి అదేవిధంగా చూస్తే అష్టమంలో కేతు, ఇటువంటి గ్రహ సముదాయం వల్ల మిశ్రమైనటువంటి ఫలితాలే కనబడతాయి. అయితే ఎంతటి కార్యక్రమాన్నైనా శ్రమతో శని బాగుండడం వలన ఒక శ్రామికుడు, ఒక వర్కర్లా పనిచేసి కష్టపడి ఆ పని యొక్క విజయాన్ని సాధించగలుగుతాడు. సాధించలేడు అనుకోకండి, శ్రమ ఎక్కువ అవుతుంది. అయితే ప్రవాహానికి వాలు కాదు, ఎదురు ఈదాలి, అలా ఈది విజయం సాధించాలి. ఈ విధంగా సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. వారం మధ్యలో మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి శ్రమ ఎక్కువ అవుతుంది. రాజకీయ నాయకులకి పర్వాలేదు. ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా ఆఫీసర్ లెవెల్లో ఏదో ప్రమోషనో లేకపోతే స్థానచలనమో కలిగి మంచి జరిగి శ్రమ పడుతూ ఉంటారు. ఇంక వృత్తుల వారి విషయానికి వచ్చినట్లయితే ఆయా వృత్తుల్లో ఎంతో శ్రమతో కానీ ఆదాయాలు రావు. శని బాగున్నా, శని కష్టజీవి అన్నట్లుగా ఎంతో కష్టపడాలి. కష్టపడితే తప్పనిసరిగా మనకు వస్తాయి. తద్వారా మనం అనుకూలమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతాం. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు వారం మధ్యలోనే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంచేత మిగిలిన టైం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో 6, 8 సంఖ్యలు ఎక్కువగా వాడాలి. రంగుల్లో గ్రీన్ కలర్ వాడండి. మరి ఆరాధనకు వచ్చేటప్పటికి మరి ఏం వాడాలి అంటే సప్తమంలో ఉన్నటువంటి షష్ఠంలో ఉన్న గురుగ్రహ అనుకూలత కోసం మనం తప్పనిసరిగా ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. ఇలా వెడుతూ మీరు ఉన్నట్లయితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు.